హాయ్ అండి. వెల్కమ్ టు ఐకాన్ ప్రాపర్టీస్. మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి రాజధాని ఏరియాలోని మంగళగిరి, కాజా ఐటీ హబ్‌కి దగ్గరగా ఉంటది. నేషనల్ హైవేకి కూడా చాలా నియరెస్ట్‌గా ఉంటదండి. నంబూరు విలేజ్‌లో ఉంటది. ఈ రూట్ మ్యాప్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి నేషనల్ హైవే. నేషనల్ హైవేలో గనక మనం చూసుకుంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పక్క రోడ్ వస్తదండి. ఇది నంబూరు వెళ్ళే రోడ్ అన్నమాట. ఇది 100 అడుగుల రోడ్డు. ఇది పెట్రోల్ బంక్ వచ్చేసి నేషనల్ హైవేలో ఉంటది. మనం విజయవాడని చూస్తుంటే గనక లెఫ్ట్‌కి వెళ్తే నంబూరు వస్తదండి. ఇది నంబూరు వెళ్ళే 100 అడుగుల రోడ్ అండి. ఇది యాక్చువల్లీ డబుల్ రోడ్ అండి. ప్రెజెంట్ అయితే సింగిల్ రోడ్డు. ఫ్యూచర్‌లో డబుల్ రోడ్ వస్తది. వెంచర్ మనకు వెళ్తే గనక కరెక్ట్‌గా 1 కిలోమీటర్ వస్తదండి. నంబూరు విలేజ్‌కి ముందు ఉంటది వెంచరు. ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటది. చుట్టూ అంతా కూడా కన్‌స్ట్రక్షన్ ఉంటదండి. రోడ్డుకి అటువైపు, ఇటువైపు హౌసెస్ రెసిడెన్షియల్‌గా కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి. కాలేజెస్ ఉన్నాయండి. మనం గనక ఇలా వెళ్తే గనక ఈ రోడ్ వచ్చేసి నంబూరు విలేజ్‌లోకి వెళ్తది. వివిఐటి కాలేజ్‌కి వెళ్తది. అండ్ రామకృష్ణ వెన్యూజ్‌లో హౌసింగ్ ఏదైతే ఉందో వెంచర్ దగ్గరికి వెళ్తది. అంటే హౌసింగ్‌లోకి వెళ్తది. అండ్ కాజా నుంచి మళ్ళీ మనం వెస్ట్ బైపాస్‌కి, నేషనల్ హైవేకి కనెక్టివిటీ అండి ఈ రోడ్డు. ఇది వచ్చేసి మన వెంచర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వెంచర్ వచ్చేసి స్టార్టింగ్ అయితే మనకు 15 ఎకరాస్ ఫేజ్ 1 వాటికి. ఇది న్యూ వెంచర్ అండి. కొత్త వెంచరు రీసెంట్‌గా లాంచ్ అయింది. సిఆర్‌డి అప్రూవల్ ఇవ్వటు. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి 60 అడుగుల రోడ్ అండి. 60 అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్ వస్తది. డబుల్ రోడ్ వస్తది మనకి ఎంట్రన్స్. ఇది సైట్ అండి. మొత్తం ఫేజ్ 1 వాటికి అయితే 15 ఎకరాస్ అయితే ఓపెన్ చేసాము. ఇది ప్లెయిన్ ల్యాండ్ అండి. ప్రెజెంట్ అయితే మొత్తం క్లీన్ చేసి ఉంది. రెడ్ సాయిల్ వాటర్ కూడా మనకి గ్రౌండ్ వాటర్, స్వీట్ వాటర్ పడతాయండి. కన్స్ట్రక్షన్‌కి వీలైన ల్యాండ్ అన్నమాట. ఇది సైట్ అండి. సైట్ మొత్తం కూడా మనం డెవలప్మెంట్స్ అయితే దీంట్లో ప్రెజెంట్ సిఆర్‌డి అప్రూవల్ పెట్టున్నాము. పర్మిషన్స్ అయితే మనకి ఒక 10 డేస్‌లో వచ్చేస్తాయి. దీంట్లో డెవలప్మెంట్స్ వచ్చేసి 60/40 సిమెంట్ రోడ్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ట్రీ గార్డ్స్, చిల్డ్రన్స్ పార్కు, ట్యాంకు, ట్యాప్ కలెక్షన్స్, ఎంట్రన్స్ ఆర్చ్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇది అయితే మనకి లేఅవుట్ ప్లాన్ అండి. ఈస్ట్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి. మనం అంతకుముందు ప్రీవియస్ వెంచర్ కనుక డెవలప్మెంట్స్ చూసుకుంటే ఇవండి మనం అంతకుముందు డెవలప్ చేసిన వెంచర్ అనమాట. అంటే ప్రజెంట్ ఆ వెంచర్ ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి ఎలా డెవలప్ చేస్తారు అనేది అనుకోవచ్చు. మనం ప్రతి వెంచర్ కూడా ప్రైమ్ లొకేషన్స్లో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, కస్టమర్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ప్రతి రూపాయికి రూపాయి వచ్చే లొకేషన్స్లో ఆహ్లాదకరంగా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధానంగా మనం లేఅవుట్ అయితే ప్రైమ్ లొకేషన్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఇది వెంచర్ అండి. ప్రీవియస్ వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని సిమెంట్ రోడ్స్ కానీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కూడా జరిగిందండి. ట్రీ గార్డ్స్, వాటర్ ట్యాంకు, ఎంట్రన్స్ ఆర్చ్, సెక్యూరిటీ, గేటు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం న్యూ వెంచర్ నంబూరులో కూడా ఇంతకంటే అప్డేటెడ్ డెవలప్మెంట్స్ అయితే వస్తాయండి. ఈ వెంచర్ వచ్చేసి నంబూరు వెంచర్ వచ్చేసి వెస్ట్ బైపాస్‌కి దగ్గరగా ఉంటదండి. వెస్ట్ బైపాస్ వచ్చేసి ఇది వెస్ట్ బైపాస్ అనమాట. 2 monthsలో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడ గనక కారు స్టార్ట్ అయితే డైరెక్ట్ నున్నా నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తదండి. ఈ మన వెంచర్‌కి దగ్గరలో ఉన్న డెవలప్మెంట్స్ అయితే మనం చూస్తాము. ఇప్పుడు చెప్తానండి. నేషనల్ హైవే 1.2 కిలోమీటర్ డిస్టెన్స్, వివిఐటి కాలేజ్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్, నంబూరు జంక్షన్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్, నాగార్జున యూనివర్సిటీ 2 కిలోమీటర్ డిస్టెన్స్, రామకృష్ణ టవర్స్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్, టోల్ ప్లాజా వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్, ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ 3.2 కిలోమీటర్ డిస్టెన్స్, ఐజెమ్ వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్, హైలాండ్ 4 కిలోమీటర్ డిస్టెన్స్, వెస్ట్ బైపాస్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్, క్యాపిటల్ సిటీ వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.